ఎంటెక్ ఎంఫార్మసీ ఎవరైతే యూనివర్సిటీ కాలేజెస్లో చేద్దాం అనుకుంటున్నారో ఉస్మానియా యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ జేఎన్టీ యూనివర్సిటీలో కానీ సో చాలా 90% ఆఫ్ స్టూడెంట్స్ అందరూ లైక్ హాస్టల్ ఫెసిలిటీ కోసమే హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తారు. సో హయ్యర్ ఎడ్యుకేషన్ చేసేటప్పుడు ఏమన్నా గవర్నమెంట్ జాబ్స్ కానీ ఏమన్నా ఇంకా పిహెచ్డి సైడ్ కానీ జేఆర్ఎఫ్ సైడ్ కానీ సో ఆ ఎంటెక్ కానీ ఎంఫార్మసీ చేస్తూ ఏమన్నా జాబ్స్ కానీ అలాంటి టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. సో అందరూ మెయిన్గా హాస్టల్ కోసమే వస్తారు కాబట్టి ఈ వీడియోలో కంప్లీట్గా జేఎన్టీయూ అండ్ ఉస్మానియాకు సంబంధించిన హాస్టల్ డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి, లైక్ ఫీ స్ట్రక్చర్, మెస్ ఫీజ్ ఎంత ఉంటుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయి, గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ రూల్స్ ఉంటాయి, రూమ్లో ఎంతమంది, సో ఇలాంటి డీటెయిల్స్ చాలామంది లైక్ క్యూరియాసిటీ ఉంటుంది. ఎందుకంటే మెయిన్ పర్పస్ హాస్టల్. సో హాస్టల్ ఉంటే మనము ఏదైనా చదువుకోవడానికి కానీ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకు జేఎన్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సెకండ్ ఉస్మానియా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకు మీకు ఫేజ్ 1 ఉంటుంది కదండి. ఫేజ్ 1లో కాలేజ్ అలర్ట్ అయిన తర్వాత మీకు ఫస్ట్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీకు సీట్ బుక్ అవుతుంది. కానీ హాస్టల్ ఫెసిలిటీ అనేది అంత తొందరగా ఇవ్వరు. అంటే మీరు ఒక 15 days కావచ్చు, ఒక 1 month కావచ్చు, ఒక 45 days పట్టొచ్చు టైము. అంటే మెయిన్గా ఆల్రెడీ సీనియర్స్ ఉంటారు, అంటే సెకండ్ ఇయర్ ఇప్పుడు పాస్డ్ అవుట్ వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొన్ని రీజన్స్ చెప్పి లైక్ ప్రాజెక్ట్ అని ఇంకా కొద్దిగా డేట్ ఎక్స్టెండ్ చేయండి అని ఆ రీజన్స్ వల్ల ఉంటారు. సో అందుకే ఇప్పుడు ఫేజ్ 1 అవ్వగానే మీకు ఇవ్వరు, కొద్దిగా 15 days to 45 days టైం పడుతుంది. ఇస్తే ఒక 1 month లోపు ఇవ్వచ్చు మీరు రిక్వెస్ట్ చేసిన తర్వాత, అంటే కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత. సో అది మెయిన్ పాయింట్. సో ఫస్ట్ జేఎన్టీ వచ్చేసి మనకు హాస్టల్ అంటేనే ఫస్ట్ మెస్ ఫీజ్ ఎంత ఉంటుంది. సో అకామిడేషన్ వచ్చేసి ఫ్రీ ఉంటుంది బాయ్స్కి కానీ గర్ల్స్కి కానీ. ఏ యూనివర్సిటీ అన్నా అకామిడేషన్ అంటే ఉండడానికి ఫ్రీ, ఎలాంటి మనీ ఛార్జ్ చేయరు. కానీ ఫుడ్కి ఛార్జ్ చేస్తారు. మనం ఏదైతే ఫుడ్ తింటామో మెస్ బిల్ అంటారు. సో మీరు ఏ యూనివర్సిటీలోకి వెళ్ళినా ఎక్కడ కూడా ఫ్రీ ఉండదు, మీరు కంపల్సరీగా మీరు తిన్నదానికి మనీ అయితే పే చేయాలి, దాన్నే మెస్ బిల్ అంటారు. సో బాయ్స్కి వచ్చేసి జేఎన్టీలో ఎవరైతే ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారో మీకు ఎంఫార్మసీ కావచ్చు ఎంటెక్ కావచ్చు అందరికీ ఒకటే బ్లాక్ ఇస్తారు. సో మనకు బాయ్స్కి వచ్చేసి పర్ డే వైజ్ పడతాయి మనకు, కానీ ఎట్ లాస్ట్ అన్నీ యాడ్ చేసి మంత్కి ఇంత పడ్డదని చెప్తారు. పర్ డే వచ్చేసి 80 rupees to 90 rupees మీకు మనీ పడతాయి ఎవ్రీడే. 80 rupees పడవచ్చు ఒకరోజు 85 rupees, ఒకరోజు 90. ఎందుకంటే వాళ్ళు తెచ్చే లైక్ ఆ రోజు ప్రిపేర్ చేసే ఫుడ్కి మొత్తం కలిపి వేస్తారు కాబట్టి వేరియేషన్ అవుతాయి, కాన్స్టెంట్ ఉండవు. సో 80, 90 యాక్చువల్గా అయితే 60 to 70 పడాలి. కానీ జేఎన్టీలో మాత్రం ఎందుకంటే బాయ్స్ హాస్టల్లో ఆ వర్కర్స్ ఉంటారు కదా, ఆ వర్కర్స్ వాళ్ళకి శాలరీస్ వచ్చేసి మనం ఇవ్వాలి. అంటే పర్ స్టూడెంట్ పర్ డే 100 rupees to లైక్ 10 to 20 rupees మనం ఇవ్వాలి. సో ఒక 500, 400 rupees వాళ్ళ వల్ల ఎక్స్ట్రా మనీ పడుతుంది అంతే. లేదంటే మనకు కూడా ఒక 2,100 rupees పడుతుండే యాక్చువల్గా. జస్ట్ అక్కడ వర్కర్స్కి ఇవ్వాలనే రూల్ ఉంది. అంటే మన జేఎన్టీ వాళ్ళు ప్రొవైడ్ చేయరు వాళ్ళకి శాలరీస్, మనం తింటున్నాం కాబట్టి, మనము ఫ్రీ అకామిడేషన్ ఇస్తున్నాం కాబట్టి మనం వాళ్ళకి పే చేయాలి కాబట్టి. సో పర్ డే 70 to 80 or 80 to 90 పడుతాయి, కాన్స్టెంట్గా ఉండవు. సో అప్రాక్సిమేట్లీగా 2,400 to 2,700 ఈ రేంజ్లో ఉంటుంది ఎవ్రీ మంత్ బిల్లు పక్కా. 2,400 to 2,700 ఒక్కొక్కసారి ఎక్కువ బిల్ పడవచ్చు, ఒక్కొక్కసారి తక్కువ, కానీ ఈ రేంజ్లోనే ఉంటుంది. సో ఒకటే పర్ డే 80 rupees అయితే పడుతుందని ఫిక్స్ చేసుకోండి. సో 2,400 మినిమం పడుతుంది, ఎక్కువ కూడా అవ్వచ్చు ఒక్కొక్కసారి. ఎందుకంటే ఒకేసారి కొందరు ఇంటికి వెళ్ళిపోయారు అనుకోండి, ఒక 50 members, వాళ్ళకి సంబంధించిన బిల్లు కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, మన మీద డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అట్లా ఎక్కువ కూడా పడవచ్చు కాబట్టి. సో ఇంత ఫీజు ఉంటుంది. అదే గర్ల్స్కి అనుకోండి, గర్ల్స్ వచ్చేసి మనకు తక్కువ ఫీజు పడుతుంది. ఎందుకు, ఈ వర్కర్స్ ఫీ అనేది వీళ్ళ మీద పడదు, ఓన్లీ వీళ్ళు తినే ఫుడ్ మీద పడుతుంది. అండ్ బాయ్స్కి టిఫిన్స్ అనేవి మనకు అన్లిమిటెడ్ ఉంటాయి కాబట్టి అక్కడ ఒక 5 రూపాయలు ఎక్కువ పడతాయి. కానీ గర్ల్స్కి టిఫిన్స్ లిమిటెడ్ ఉంటాయి ఏ హాస్టల్లో అయినా. సో వాళ్ళకు వచ్చేసి 50 rupees to 60 rupees పర్ డే పడతాయి పర్ డే. సో 1,500 to లైక్ 1,800 రేంజ్లో ఉంటాయి మీకు జేఎన్టీలో వస్తే. సో ఒక్కొక్కసారి 1,600 రావచ్చు, 1,700, కానీ రేంజ్ వచ్చేసి 1,500 to 1,800 rupees పడతాయి. ఇవి ఫీ స్ట్రక్చర్ అంటే మెస్ బిల్. ఇక అకామిడేషన్ ఫ్రీగా కాబట్టి ఆ ఛార్జెస్ ఏం పడవు. సో ఈ విధంగా మనకు మెస్ ఫీజు ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంతమందిని అలొకేట్ చేస్తారు ఒక రూమ్లో. సో బాయ్స్ హాస్టల్ అయితే బాగుంటుందండి, లైక్ జేఎన్టీ బాయ్స్ హాస్టల్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. పర్ రూమ్కి వచ్చేసి అప్పట్లో లైక్ 2 years బ్యాక్, 1 year బ్యాక్ 2 members, 3 members ఉంటుండే. ఇప్పుడైతే ఒక రూమ్కి 3 members or 4 members, అంటే
ఎక్కువ బ్రాంచెస్ పెంచేశారు అక్కడ, బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఎంబీఏ ఎంసీఏస్లో కంబైన్డ్గా వేసేస్తున్నారు. యాక్చువల్గా అది ఓన్లీ ఎంటెక్ ఎంఫార్మసీకే, కాకపోతే బీటెక్ వాళ్ళకి ఇస్తున్నారు, అందరికి ఇస్తున్నారు. కానీ సో మినిమం 3 మెంబర్స్, మ్యాక్సిమం 4 మెంబర్స్ ఇది రూమ్ అండి. సో రూమ్ కొంచెం మంచిగా పెద్దగా ఉంటుంది, సెల్ఫ్స్ కానీ అన్నీ ఉంటాయి. అండ్ రీడింగ్ రూమ్ కూడా ఉంటుంది మనకు. జేఎన్టీ హాస్టల్లో ఒక ఫ్లోర్లో రీడింగ్ రూమ్ ఉంటుంది అండ్ 2 లైబ్రరీస్ ఉంటాయి అండ్ లైబ్రరీ కూడా ఉంటుంది. బాయ్స్ వెళ్ళొచ్చు, గర్ల్స్ వెళ్ళొచ్చు. నైట్ 12 వరకు ఉంటుంది ఛాన్స్, వెళ్ళొచ్చు. లైబ్రరీ అయితే బాగుంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గర్ల్స్కి. సో గర్ల్స్కి వచ్చేసి సపరేట్ మనకు సపరేట్ బాయ్స్కి రూమ్స్ ఉంటాయి. ఒక రూమ్లో 3 మెంబర్స్ 4 మెంబర్స్. సో ఫ్లోర్లో అన్ని రూమ్స్ ఉంటాయి. కానీ గర్ల్స్కి వచ్చేసి అవి అప్పటి లైక్ 20 ఇయర్స్ బ్యాక్ కట్టినాయి కాబట్టి అవి 1 BHK టైప్ ఉంటాయి. సో 1 BHK టైప్లో ఒక ఫ్లోర్లో 1 BHK అంటే ఒక 2-3 రూమ్స్ ఉంటాయి. ఒక రూమ్లో 3 మెంబర్స్ ఉండొచ్చు, 2 మెంబర్స్ ఉండొచ్చు, 2 or 3 మెంబర్స్ అంతే, 2-3. ఒక రూమ్ పెద్దగా ఉంటుంది. అట్లా మీరు చూస్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన రూమ్లలో మీరు వెళ్ళిపోవచ్చు. సో వాళ్ళకు కూడా సెల్ఫ్స్ కానీ అన్ని కబోర్డ్స్ కానీ అన్నీ ఉంటాయి. ఇంకొకటి కొత్త హాస్టల్ అయింది. సో మోస్ట్లీ మీకు ఎవరైతే కొత్త వాళ్ళు వస్తున్నారో కొత్త హాస్టల్ ఇవ్వచ్చు, లేదంటే మీకు సపరేట్గా ఎంటెక్ ఎంఫార్మసీ వాళ్ళకి సపరేట్ బ్లాక్స్ ఉంటాయి. సో ఏం ప్రాబ్లం లేదు. ఇది జేఎన్టీ హాస్టల్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి టైమింగ్స్ కూడా అడుగుతారు కొందరు. బాయ్స్కి అయితే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు, మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా క్యాంపస్లో ఏ టైం కన్నా వెళ్ళొచ్చు. గర్ల్స్కి మనకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. 8:30 లైక్ 8:39 లోపు మీరు హాస్టల్కి వచ్చేయాలి. ఎక్కడన్నా మీరు బయటికి వెళ్తే 8:30 to 9. సో నాకు తెలిసి 8:30 అనుకుంటా, మొన్న 9కి చేంజ్ చేశారు. సో మోస్ట్లీ అయితే 8:30 లోపు మీరు హాస్టల్లో ఉండాలి. అదే ఎవరైతే లైబ్రరీకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మీరు 11:30 వరకు వెళ్ళొచ్చు లైబ్రరీకి. మనకు హాస్టల్కి లైబ్రరీకి జస్ట్ ఒక వాకేబుల్ డిస్టెన్స్ ఉంటుంది, మీకు సేఫ్ సైడ్ ఉంటుంది. బాయ్స్కి అయితే ఎప్పుడన్నా తిరగవచ్చు, ఎప్పుడన్నా మీరు వెళ్ళొచ్చు, అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. ఇది జేఎన్టీకి సంబంధించింది. సో అందరికి ఇస్తారు హాస్టల్స్. సెకండ్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ. సో ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చేసి బాయ్స్ వచ్చేసి ఫస్ట్ ఇయర్లో మీకు లైక్ కొద్దిగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయట. అంటే మా ఫ్రెండ్ ఒక అతనికి కాల్ చేశా. సో ఫస్ట్ ఇయర్ మీరు జాయిన్ అయితే రూమ్కి 4 మెంబర్స్ ఆర్ 5 మెంబర్స్ని అలొకేట్ చేస్తున్నారట. అంటే ఆ హాస్టల్ అయ్యే వరకు కొద్దిగా ఇబ్బంది ఉందని 4 మెంబర్స్ని 5 మెంబర్స్ని రూమ్కి ఇస్తున్నారు. అదే మీరు సెకండ్ ఇయర్ వెళ్ళినా కూడా సపరేట్ రూమ్స్ ఇస్తారట. అంటే ఒక రూమ్కి 2 కానీ ఒక్కళ్ళు. సో ఫస్ట్ ఇయర్ అయితే కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. కొత్త హాస్టల్ కట్టినప్పుడు మీకు అందులో షిఫ్ట్ చేస్తారేమో. ఇప్పటికైతే ప్రస్తుతానికి 4 to 5 మెంబర్స్. సో ఇక్కడ మెస్ బిల్ వచ్చేసి మనకు బాయ్స్కి వచ్చేసి 60 to 70 ఆ రేంజ్లో పడుతున్నాయంట. సో అప్రాక్సిమేట్లీ 70 రూపీస్ అయితే పర్ డే పడతాయి. సో 2100 ఆర్ 2200 ఈ రేంజ్లోనే వస్తాయి మీకు. సో అప్రాక్సిమేట్లీ ఒక 2200 వేసుకుందాం. సో జేఎన్టీ కన్నా మీకు ఉస్మానియాలో బాయ్స్కి తక్కువ ఫీజు పడుతుంది. ఫుడ్ కూడా అక్కడ బాగుంటుంది, ఇక్కడ కూడా బాగుంటుంది. ఫుడ్ విషయంలో అన్నిట్లో బాగుంటాయి. సో బాయ్స్కి అయితే ఇది. గర్ల్స్కి వచ్చేసి పెద్ద రూమ్స్ ఉంటాయి. సో ఒక రూమ్లో 5 మెంబర్స్ 6 మెంబర్స్ని అలొకేట్ చేస్తారట. అంటే ఒక పెద్ద హాల్, అంటే హాల్లా కాదు, ఒక రూమే, కాకపోతే 5 బెడ్స్ 6 బెడ్స్ ఉంటాయట. 5 మెంబర్స్ని అలొకేట్ చేస్తారు. సో ఫీజ్ వాళ్ళకు వచ్చేసి పర్ డే వచ్చేసి 60 రూపీస్ పడతాయి. సో 1800 to 2000 రూపీస్ మీకు ఛార్జ్ చేస్తారు గర్ల్స్కి అయితే. బాయ్స్కి అయితే 2000 to 2200. ఇవి మనకు ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరైతే లైక్ హాస్టల్ ఫెసిలిటీలో హాస్టల్ చూసుకుందామంటే ఇవి ఈ రేంజ్లో ఉన్నాయి. సో ఇవి మనకు బేసిక్స్ అండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే హాస్టల్ అందరికి ఇస్తారు. హాస్టల్ ఎట్లా అడ్జస్ట్ అవుతారు, ఫుడ్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. సో ఇప్పుడు వచ్చేసి మెయిన్ పాయింట్ వచ్చేసి హాస్టల్ రూల్స్ ఉంటాయి కొన్ని. ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి ఇస్తారు ఫస్ట్ హాస్టల్. సెకండ్ ఫేజ్ వాళ్ళకు కొన్ని 1 month తర్వాత కానీ ఒక 20 days తర్వాత ఇస్తారు. సో హాస్టల్ అయితే అందరికి ఇస్తారు. ఇందులో కొన్ని రూల్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఫేజ్ 1 అలొకేట్ చేస్తారు కదా, అంటే ఫేజ్ 1లో మీరు మీకు వచ్చిన కాలేజ్కి వెళ్ళి హాస్టల్లో మీరు అప్లికేషన్ ఇవ్వాలి. ఫస్ట్ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మనకు ఓన్లీ 2 criteria చూస్తారు. ఫస్ట్ క్రైటీరియా వచ్చేసి మనకు ఇన్కమ్ చూస్తారు, మీ ఫాదర్ ఇన్కమ్ ఎంత వస్తుంది. సో ఫస్ట్ అది. సెకండ్ వచ్చేసి డిస్టెన్స్ చూస్తారు. సో డిస్టెన్స్ లైక్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇన్కమ్ ప్లస్ డిస్టెన్స్. సో డిస్టెన్స్ వేరే జిల్లా నుంచి కొద్దిగా ఎక్కువ డిస్టెన్స్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తారు. సపోజ్ 250 kilometers 200 kilometers అవి మనం ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది. దానికి రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉన్నా ఓకే, ఆధార్ కార్డు ఉన్నా ఓకే. ఎందుకంటే ఆధార్ కార్డు మీద మనకు అడ్రస్ ఉంటుంది కాబట్టి అది. సో మనకు ఇంకొక డౌట్ ఉంటుంది, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇస్తారా? ఇస్తారు.
ఎందుకంటే అక్కడ రూల్ ఉంటుంది లెస్ దాన్ 50 కిలోమీటర్స్ ఉన్న వాళ్ళకే ఇస్తామని, జేఎన్టీయూ కానీ ఓయూ కానీ మీకు కూడా ఇస్తారు. అట్లుంటే యాజ్ పర్ రూల్ అట్లా పెడతారు. కానీ ఫస్ట్ ఫేజ్లో మీరు అందరు అప్లికేషన్స్ ఇస్తారు కదా, అందులోకి వెళ్ళే ఫస్ట్ ఒక 80% 70% ఆఫ్ స్టూడెంట్స్కి ఇస్తారు హాస్టల్. ఇన్కమ్ బేసు ఇది చూసి ఇచ్చేస్తారు. తర్వాత అందులో సీనియర్స్ కానీ రూమ్స్ అన్నీ ఖాళీ ఉన్నాయి, ఇంకేమైనా క్లీన్ చేసేటి అవన్నీ ఉంటే ఒక 15 days ఆపుతారు మిగతా వాళ్ళని. సో మిగతా వాళ్ళని నెక్స్ట్ ఒక 10-15 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇస్తారు హాస్టల్. సో ఈ విధంగా ఉంటుంది. అయితే సెకండ్ ఫేజ్ వాళ్ళకు మీకు ఎట్లా, సెకండ్ ఫేజ్ మళ్ళీ టైం పడుతుంది, ఒక 20-25 days మీకు. ఫేజ్ 2 అయిన తర్వాత మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో దాని తర్వాత వస్తుంది. సో ఫేజ్ 1కి ఫేజ్ 2కి పక్కా ఒక 1 month అయితే గ్యాప్ ఉంటుంది. ఈ సెకండ్ ఫేజ్లో ఎవరైతే హాస్టల్ ఫెసిలిటీ తీసుకుందాం అనుకున్న వాళ్ళు. సో ఇంకొకటి పాయింట్ వచ్చేసి మనకు మీరు ఎప్పుడైతే హాస్టల్ అడ్మిషన్ ఇస్తున్నారో మీకు మెస్ డిపాజిట్ అడుగుతారు. సో ముందే మనీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఒక 10,000 అట్లుంటుంది, 8,000 to 10,000 ఓయూ జేఎన్టీలో. సో ఒక 8,000 to 10,000 మనము హాస్టల్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ముందే డిపాజిట్ చేయాలి. ఎందుకంటే చాలా స్టూడెంట్స్ మెస్ కట్టకుండా లాస్ట్కి వెళ్ళిపోతారు. సో ముందే వాళ్ళు డిపాజిట్ చేసుకుంటారు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎవరైతే బీసీ కానీ ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఎస్సీ ఎస్టీ కన్నా కొద్దిగా ఒక 6,000 8,000 ఎక్కువ పడతారు. సో అప్రాక్సిమేట్లీ ఒక 18,000 15,000 రెడీ పెట్టుకోండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఒక 10 to 12 అండ్ బీసీ ఓసీ వాళ్ళు ఎవరైతే ఒక 15 to 20,000. నేనైతే 20,000 అంటున్నా, జేఎన్టీలో 18,000 తీసుకుంటున్నారు. సో సేఫ్ సైడ్గా 20,000 తీసుకొని పెట్టుకుంటే బెటర్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ డిపాజిట్ అడుగుతారు. డిపాజిట్ కట్టిన తర్వాతనే మీకు హాస్టల్ అప్లికేషన్ ఇస్తారు. సో ముందే మీరు రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఏ క్యాస్ట్ అయినా. సో ఇవి మనకు మెయిన్ పాయింట్ అండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫేజ్ 1 వాళ్ళకి ఇస్తారు. అందులో కూడా కొందరిని ఫస్ట్ రెగ్యులర్ అంటారు, మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళందరికీ ఇస్తారండి. మీరు రెగ్యులర్లో పోయినా సెల్ఫ్ ఫైనాన్స్లో పోయినా ఎస్ఎన్ఎస్ కానీ ఎస్ఎఫ్ కానీ ఎట్లా పోయినా ఫస్ట్ ఫేజ్లో వాళ్ళకి ఫస్ట్ ఇచ్చేస్తారు. దాని తర్వాత ఆల్రెడీ ఉన్న వాళ్ళు వెళ్ళిపోయినాక రూమ్స్ అన్ని క్లీన్ చేసినాక ఏ రూమ్లో ఎట్లున్నారు ఖాళీ ఎక్కడెక్కడ ఉన్నాయి అయిన తర్వాత సెకండ్ ఫేజ్లో వచ్చిన వాళ్ళకు మళ్ళీ అప్లికేషన్స్ తీసుకొని మళ్ళీ ఇస్తారు. సో ఈ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్కి గ్యాప్ ఒక 1 month అయితే ఉంటుంది. సో అంతలోపు మీరు ఏం చేయాలంటే మన ప్రైవేట్ హాస్టల్లో ఉండొచ్చు మ్యాక్సిమం. సో హైదరాబాద్ లైక్ ఓయూ అండ్ జేఎన్టీ పక్కన చాలా హాస్టల్స్ ఉంటాయి. ఒక 1 month అయితే అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. అందరు అంతే అడ్జస్ట్ అవుతారు. సో మనం వెళ్ళగానే హాస్టల్ అయితే ఇవ్వరు. అండ్ ఫేజ్ 1 వాళ్ళకి కూడా ఈరోజు కాలేజ్ అలర్ట్ అయింది, మనం వెళ్ళాం, సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసినాం, రేపటి నుంచి క్లాసెస్ స్టార్ట్ అయినా కూడా రేపటి నుంచి ఇవ్వరు మనకు హాస్టల్. టైం పడుతుంది, ఒక 15 days పట్టొచ్చు, 30 days పట్టొచ్చు, 45 days పట్టొచ్చు. మీరు లైక్ జేఎన్టీయూలో అలర్ట్ అయిన వాళ్ళు జేఎన్టీయూలో అందరు కలిసి మనకు ప్రిన్సిపల్ సార్ ఉంటారు, ఆయన వెళ్ళి రిక్వెస్ట్ లెటర్ పెడితే కనీసం ఒక 25 days ఆర్ 1 month వితిన్ 1 monthలో వచ్చేటట్టు ఉంటుంది. సో మీరు అందరు కలిసి వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఇస్తారు. లేదంటే కూడా డిలే అవుతుంది, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోవాలి, మళ్ళీ అన్నీ క్లీన్ చేయాలి, ఎవరెవరు ఎంతమంది వస్తున్నారు, ఈ ఇయర్ అకాడమిక్ రాయాలి, సో డీటెయిల్స్ రాయాలి, అవన్నీ ఉంటాయి. సో అవన్నీ ఉంటాయి కాబట్టి మీరు అందరు కలిసి వెళ్ళాలి, మీ క్లాస్మేట్స్ కానీ అట్లయితే ఇచ్చేస్తారు. సో ఇవి మనకు మెయిన్ పాయింట్ అండి. సో మీరు హైదరాబాద్లో ఉన్న వేరే జిల్లాలలో ఉన్న అందరికి ఇస్తారు. కాకపోతే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఇస్తారు. ఫస్ట్ ఫేజ్లో అందరికి ఇస్తారని కూడా కాదు, కొందరికి ఇస్తారు, మళ్ళీ కొందరికి ఒక 1 monthలోకి ఇచ్చేస్తారు, మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఉన్న వాళ్ళకు అందరికి ఇచ్చేస్తారు. సో హార్డ్లీ 1 monthలో అన్న వస్తుంది, లేదంటే ఇక మరీ అంటే 2 or 3 monthsలో ఈ విధంగా అయితే ఇచ్చేస్తారు. సో ఒక 1-2 monthsలో అయితే అందరికి ఇస్తారు. కాలేజ్ బట్టి ప్లస్ అందులో హాస్టల్లో ఉండే వేకెన్సీస్ బట్టి అక్కడున్న స్టూడెంట్స్ కూడా తొందర వేకెన్సీస్ మీకు తొందరగా ఇస్తారు. సో లాస్ట్కి మీకు జాయిన్ అయిన తర్వాత మీరు ఆ ప్రిన్సిపల్స్తో కానీ మీ లెక్చరర్స్తో కానీ ఊకే మాకు హాస్టల్ కావాలంటే 1 monthలో అందరికి ఇచ్చేస్తారు. సో ఇవి మనకు హాస్టల్ మెస్ కానీ అవి. సో ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరైతే పీజీ సెట్ ద్వారా లైక్ జాయిన్ అవుతారు కదా, గేట్ వాళ్ళకు లైక్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి మెస్కి సంబంధించినవి ఏమి ఇవ్వరు. లైక్ మనకు 1,500 rupees తెలంగాణ గవర్నమెంట్ టీఎస్ ఈపాస్ ద్వారా ఎవరైతే పీజీ సెట్ ద్వారా ఎంటెక్ కానీ ఎంఫార్మసీ చేస్తారు కదా, మీకు మెస్ బిల్ పడుతుంది కదా, మెస్కు కూడా మీకు ఒక 1,500 rupees ఎవ్రీ మంత్ ఇస్తుంది. కాకపోతే వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక బడ్జెట్ అనుకుంటారు, యాజ్ పర్ రూల్గా 1,500 rupees ఇవ్వాలి. కానీ ఒక్కొక్కసారి 1 yearలో 7 monthsకి సంబంధించిన అమౌంట్ ఇస్తారు, లేదంటే 6 monthsకి ఇస్తారు, లేదంటే 8 monthsకి ఇస్తారు. సో ఆ విధంగా ఇస్తారు. యాక్చువల్గా 12 months ఇవ్వాలి, కానీ
బడ్జెట్ బట్టి మనకు 6 months మినిమం 6 months అయితే వస్తుంది. అండ్ ఎవరైతే డే స్కాలర్స్ ఉంటారో, కొందరు డే స్కాలర్స్ అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు ఉంటారు, మీకు అటాచ్డ్ హాస్టల్ ఉండదు కాబట్టి 650 రూపీస్ వస్తాయి మనకు టీఎస్ ఈ పాస్ నుంచి. సో మీకు కూడా 5 months కానీ 6 months వస్తాయి. సో గేట్ ద్వారా కానీ జీప్యాడ్ ద్వారా కానీ మీకు ఎలాంటి స్కాలర్షిప్ రావు. సో మీకు స్టైపెండ్ వస్తాయి. సో దీని కంక్లూజన్ ఏంటంటే హాస్టల్ అయితే అందరికి వస్తాయి. మీరు ఎస్ఎఫ్ కానీ ఎస్ఎన్ఎస్ కానీ ఏదన్నా కానీ గర్ల్స్కి సపరేట్ బాయ్స్కి సపరేట్ ఫేజ్ 1లో వచ్చిన వాళ్ళకు ఫస్ట్ ఇస్తారు. మళ్ళీ సెకండ్ ఫేజ్ వాళ్ళకు వితిన్ 1 monthలో వాళ్ళు కాలేజ్ అలర్ట్ అయిన తర్వాత డిపాజిట్ కట్టిన తర్వాత ఇచ్చేస్తారు. సో ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ కాబట్టి 2 months అయితే పడుతుంది. అంతలోపు మీకు ఈ కాలేజ్ నాకు వచ్చింది అనుకుంటే అక్కడ మీరు ప్రైవేట్ హాస్టల్ చూసుకొని పెట్టుకోవడానికి ట్రై చేయండి. 15 daysకి కానీ 1 monthకి. సో 1 monthకి సేఫ్. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇంకా మన ఇందులో మిస్ అయిన పాయింట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనకు ఎంటెక్ సంబంధించినవి, ఎంఫార్మసీకి సంబంధించినవి ఆల్రెడీ ర్యాంకింగ్ ప్రకారంగా మనకు కాలేజెస్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేశాను టెలిగ్రామ్ ఛానల్లో. అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టే రోజు దానికన్నా 2 days ముందు మనకు వెబ్సైట్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అన్నీ అప్డేట్ చేస్తారు. అండ్ ర్యాంక్స్ కూడా అప్డేట్ చేస్తారు. కాకపోతే తొందరగా అప్డేట్ చేస్తే మీకు కూడా సేఫ్ సైడ్ ఉంటుంది. మీకు ఒక అనాలిసిస్ వస్తుంది, ఏ కాలేజ్ వస్తుంది, మనకి ఎంత ఫీ స్ట్రక్చర్ ఉంది. సో ఒక 50 members ఎవరైతే వీడియో ఇస్తున్నారో మీరు టీఎస్ లైక్ పీజీ సెట్ వాళ్ళకు మెయిల్ చేయండి, మాకు కాలేజ్ లిస్ట్ కావాలి, మాకు ఫీ స్ట్రక్చర్ కావాలి. సో ఇలా ఒక 50-100 members చేస్తే వాళ్ళు తొందరగా ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో అందరూ లాస్ట్ 1 day బిఫోర్ లిస్ట్ పెడుతున్నారు వాళ్ళు వెబ్సైట్లో. అట్లా పెట్టి వేస్ట్ అండి. సో ఒక 1 week ముందు పెడితే మీకు ఒక ఐడియా వస్తుంది ఏ కాలేజ్లో ఎట్లా ఫీజు ఇస్తుంది. సో ఆ విధంగా ఒక 100 members మెయిల్ చేయండి, కాల్ చేయకండి. మెయిల్ చేస్తే తొందర పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. సో నా టెలిగ్రామ్ ఛానల్ కూడా కింద ప్రొవైడ్ చేశాను. ఏమన్నా ఫాస్ట్ అప్డేట్స్ కానీ, ఏమన్నా రీషెడ్యూల్స్ కానీ ఏమైనా అప్డేట్ అయితే మన వెబ్సైట్లో మెసేజెస్ ద్వారా ఫాస్ట్గా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. ఇంకేమైనా మిస్టేక్స్ కానీ ఇంకేమైనా పాయింట్స్ యాడ్ చేయాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.